నిజాన్ని నిర్భయంగా మాట్లాడితే ఏం జరుగుతుంది? మహా అయితే నలుగురు మనల్ని వ్యతిరేకిస్తారు. కానీ ఒక రచయిత్రి తాను చూసిన నిజాన్ని ఒక పుస్తకంలో రాసినందుకు ఆమె సొంత దేశమే ఆమెను వెలివేసింది. మత ఛాందసవాదులు ఆమె చావును కోరారు. ఆ రచయిత్రి కథ 1993లో మొదలైంది. తస్లీమా నస్రీన్ లజ్జా అంటే సిగ్గు అనే ఒక నవల రాశారు. ఆ నవలలో బంగ్లాదేశ్ లో హిందువులపై మతోన్మాదాలు చేస్తున్న దాడులు, అఘాయిత్యాల గురించి కళ్లకు కట్టినట్టుగా వివరించారు. భారతదేశంలో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత బంగ్లాదేశ్ లో అమాయకపు హిందువులపై ప్రతీకార దాడులు ఎలా జరిగాయో ధైర్యంగా బయట పెట్టారు. ఆ ఒక్క పుస్తకంతో బంగ్లాదేశ్ లో ప్రకంపనలు మొదలయ్యాయి. అక్కడ మత పెద్దలు ఆమెపై ఫత్వాలు జారీ చేశారు. ఆమె తల నరికితే బహుమతి ఇస్తామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఆమెకు వ్యతిరేకంగా లక్షలాది మంది ప్రదర్శనలు చేశారు. మరి సొంత దేశ ప్రభుత్వం ఆమెను కాపాడిందా? లేదు. పైగా ఆ ప్రభుత్వమే ఆమెపై కేసులు పెట్టి దేశం విడిచి వెళ్లేలా చేసింది. నిజాన్ని రాసిన పాపానికి ఆమె తన సొంత దేశం నుండి తరిమివేయబడింది. అప్పటి నుంచి గత 30 సంవత్సరాలుగా భారతదేశంలోనే శరణార్థిగా జీవిస్తుంది. ఈ అన్యాయం, ఈ వేధింపుల తర్వాత తస్లీమా ఇస్లాం మతాన్ని విడిచి నాస్తికురాలిగా మారింది. మళ్ళీ ఎన్నడూ తన సొంత దేశమైన బంగ్లాదేశ్ కు తిరిగి వెళ్ళలేదు. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఒక నిజం ఎంత శక్తివంతమైనదో, అది మత ఛాందసవాదులను ఎంతలా భయపెడుతుందో చెప్పడానికి తస్లీమా నస్రీన్ జీవితమే ఒక ఉదాహరణ. భావ ప్రకటన స్వేచ్ఛకు ఆమె చెల్లించిన మూల్యం చాలా పెద్దది. ఈ ధైర్యశాలి కథపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి. ఈ నిజాన్ని నలుగురికి తెలియజేయడానికి ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్.